ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. పుష్ప 2 మూవీ టికెట్ ప్రైస్ అయితే చాలా పెరిగింది. ఫస్ట్ 2 days ఐ థింక్ మామూలుగా అయితే 600 ఒక టికెట్ కాస్ట్ 600 అవుతుంది. అదే బెనిఫిట్ షోస్ అలాంటివి అయితే 1300 1200 నుంచి 1300 దాకా ఉంది. కొన్ని సిటీస్లో ఒకలా ఉంది, టౌన్స్లో ఒకలా ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే టికెట్ కాస్ట్ లిటరల్లీ డబల్ చేస్తారు. అంటే ఆల్రెడీ ఉన్నదే డబల్, 300 డబల్ యాక్చువల్లీ, దాన్ని ఇంకా డబల్ చేస్తారు. అంటే టికెట్ కాస్ట్ 150 నుంచి 700కి వెళ్ళిపోయింది దగ్గరగా. ఓవరాల్గా 650 దాకా వెళ్తుంది టికెట్ కాస్ట్. అంటే ఎంత డ్రాస్టిక్గా పెంచారు చూడండి. ఇలా పెంచడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ప్రీవియస్గా అయితే మూవీస్ ఓన్లీ తెలుగు మూవీస్ తెలుగులోనే రిలీజ్ అయ్యేవి, వేరే భాషలో రిలీజ్ అయ్యేవి కాదు. పాన్ ఇండియా కాన్సెప్ట్ లేనప్పుడే టికెట్ కాస్ట్ తక్కువ ఉండింది. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన మనీకి హోల్ ఇండియా వైడ్ మనీ వస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా రికవర్ అవుతారు కదా వాళ్ళు. కానీ వాళ్ళు స్టిల్ అయినా కూడా వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్ల ఇండియా వైడ్ రిలీజ్ చేసినా వాళ్ళు చెత్త సినిమా తీస్తే డబ్బులు రావు కాబట్టి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాం కాబట్టి, అండ్ హీరోలు పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకొని చేసేది సేమ్ యాక్టింగ్, సేమ్ జుజూపీ యాక్టింగే. బట్ స్టిల్ ఇప్పుడు ఇదివరకు తెలుగులో రిలీజ్ అయితే ఏదైతే యాక్టింగ్ చేస్తున్నారో ఇప్పుడు కూడా అదే యాక్టింగ్ చేస్తున్నారు. బట్ తీసుకునే డబ్బులు మటుకి 300 crores అలా తీసుకుంటున్నాడు ఇప్పుడు అల్లు అర్జున్ గారు. ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి అది ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. అల్లు అర్జున్ గారు 300 crores తీసుకుంటున్నారు. 300 crores తీసుకుంటున్నప్పుడు పాన్ ఇండియా వైడ్ డబ్బులు వస్తాయి కాబట్టి 300 crores తీసుకుంటున్నారంటే తప్పులేదు. కానీ ఇక్కడ టికెట్ కాస్ట్ ఏం చేస్తున్నారు? 3 times పెంచుతున్నారు. అంటే 150 రూపీస్ 200 ఉండాల్సిన టికెట్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? 700కి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఒక టికెట్ కాస్ట్ 700 అంటే ఫ్యామిలీ వైజ్ నలుగురు వెళ్ళి సినిమా చూస్తే, పోనీ చిన్న ఫ్యామిలీ అనుకుని ఇద్దరు వెళ్ళి సినిమా చూసినా కూడా దగ్గర 1500 2000కి వెళ్ళిపోతుంది. పాప్కార్న్ రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయా? పోనీ టికెట్ కాస్ట్ 700 ఉంది. ఇన్నాళ్ళు అట్లీస్ట్ పాప్కార్న్ అవేమి తినకుండా ఓన్లీ మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా వాడికి చూసి వస్తే ఒక 300 400లో అయిపోయేది, 500లో అయిపోయేది, 500 600లో అయిపోయేది. ఇప్పుడు ఒక టికెట్ కాస్ట్ 700 అయితే ఓవరాల్గా కాస్ట్ పెరిగిపోతుంది కదా. వీళ్ళు పాన్ ఇండియా వైడ్ డబ్బులు వస్తున్నప్పటికీ కూడా టికెట్ కాస్ట్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా పెంచడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ సినిమా మీద వాళ్ళకి లేని నమ్మకం. ఎందుకు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు 300 crores తీసేసుకున్నారు, సుకుమార్ గారు ఇంకొక 200 కోట్లు ఎంతో తీసుకొని ఉంటారు. సో ఓవరాల్గా వీళ్ళిద్దరు బడ్జెట్ 500 కోట్లు అయిపోయింది. సినిమా బాగా డిలే చేసి తీశారు కాబట్టి అక్కడ ఒక డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి ఉంటారు. ఓవరాల్గా మనోళ్ళు మొత్తం సినిమా మేకింగ్ కన్నా కూడా వీళ్ళ రెమ్యూనరేషన్లు వీళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల అయిన కాస్ట్ ఎక్కువ అనమాట. సో సినిమా మేకింగ్కి మేబీ 100 కోట్లు 150 కోట్లు అయి ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన డిలే, వీళ్ళ మధ్య ఈగో క్లాషెస్, వాటి వల్ల డ్రాగన్ అయిపోవటం, స్టోరీ సరిగ్గా రాయకపోవటం, తిప్పి తీయడం, ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకి బడ్జెట్ పెరిగిపోయింది ప్రొడ్యూసర్కి. సో ఈ బడ్జెట్ పెరిగిపోవడం వల్ల ఆ బడ్జెట్ భారాన్ని ఎవరి మీద వేయాలని ఆలోచిస్తే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకుంటే మనకు బడ్జెట్ రికవర్ అవుతుందన్న నమ్మకం వాళ్ళకి లేదు. అదొకటి. ఒకవేళ బాగుంటే ఎక్కువ వస్తే మంచిదే కదా, అత్యాస అనమాట. అంటే ఇప్పుడు 1000 కోట్లు వస్తే చాలు కదా అనుకోవట్లా. మనం ఖర్చు పెట్టింది 500-600 కోట్లే కాబట్టి 1000 కోట్లు వస్తే సరిపోద్దని అనుకోవట్లా. ఓకే, మనం 500-600 కోట్లు ఖర్చు పెట్టినా మనకి 2000 కోట్లు వస్తే తప్పేంటి అన్న ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా బాగాలేదనుకో, సినిమా బాగుండదు అనేది హై కాన్ఫిడెన్స్ వాళ్ళకి. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు సినిమా మీద కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి టికెట్ కాస్ట్ ఫస్ట్ వీక్లోనే టాక్ బయటకు వచ్చి జనాలకు అర్థమయ్యి సినిమా బాగాలేదని తెలుసుకునే లోపలే ఎక్కువ డబ్బులు గ్రాప్ చేసేయాలి జనం దగ్గర నుంచి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అంత కాస్ట్ పెట్టారు. అందుకే అంత బిజినెస్ కూడా అంతలా చేస్తారు. ఎందుకు అంటే అంతలా ఎందుకు చేస్తారు బిజినెస్? పాన్ ఇండియా వైడ్ జరుగుతున్నప్పటికీ కూడా అంత టికెట్ కాస్ట్లు పెట్టాల్సిన అవసరం ఏంటి, అంత హై ప్రైసెస్ పెట్టాల్సినంత అవసరం ఏంటి అంటే వాళ్ళ ప్రొడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవటం అండ్ జనాల యొక్క వెర్రి బాగులతనాన్ని క్రాష్ చేసుకున్నాం అనే ఒక దురాలోచన. ఆర్మీ అనేది ఎందుకో తెలుసా? ఆర్మీ దగ్గరే డబ్బులు దబ్బడానికి. నా ఆర్మీ నాకున్నది ఫ్యాన్స్ కాదు, నా ఆర్మీ వాళ్ళని దోచుకుంటా అని చెప్పేది కూడా అందుకే. అది అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆయన 300 కోట్లు తీసుకున్నాడు, ఇక్కడ మీకు టికెట్ కాస్ట్ 600కి వెళ్ళిపోయింది, 600-700కి వెళ్ళిపోయింది. అది మీరు పట్టించుకోరు. అది మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి లాసు? ఎవరైతే 600 రూపాయలు పెట్టి సినిమా చూస్తారో వాళ్ళకే లాసు. ఇప్పుడు చెప్తాను చూడండి.
అదే 600 రూపాయలు ఇద్దరు కలిసి వెళ్తే 1200, పాప్కార్న్ అది ఇది తింటే అది ఇంకొక 500, దగ్గర దగ్గర 1700 వేసుకోండి. తక్కువలో తక్కువ 1700, 1700 రూపాయలు పెట్టుకుంటే 1700 రూపాయలు పెట్టుకుంటే మీకు చక్కగా మంచి ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వచ్చేస్తాయి. ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ వస్తుంది ఖచ్చితంగా ఈజీగా. చక్కగా ఇంటిళ్ళ పాది కూర్చొని చూడొచ్చు, 5, 6 చూడొచ్చు, కావాల్సిన సార్లు చూడొచ్చు, కావాల్సిన చోట ఆపుకోవచ్చు, రివైండ్ చేసుకోవచ్చు నచ్చిన సీన్ని. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఒక్కటేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి టీవీ ఎక్విప్మెంట్ కొనుక్కొని పెట్టుకుంటే థియేటర్లో చూడదగ్గ సినిమా, థియేటర్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో అదే ఎక్స్పీరియన్స్ వచ్చే, ఆల్మోస్ట్ దగ్గరగా అదే ఎక్స్పీరియన్స్ వచ్చే అంత ఎక్విప్మెంట్, స్పీకర్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి వచ్చేసినాయి. వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరు. వీళ్ళకి ఒక టికెట్ ప్రైస్, ఒక ఎన్ని సినిమాలు వచ్చినా టికెట్ ప్రైస్ అనేది 100 to 200 పెరగాలి, కానీ 3 పెరిగిపోతే కష్టం. అదైతే ఖచ్చితంగా రాంగ్. వాళ్ళ ప్రొడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడే ఇలా పెంచుకుంటారనేది నా ఒపీనియన్. మీరందరూ నా ఒపీనియన్ అగ్రీ చేస్తారా లేదా అనేది నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు నా ప్రొడక్ట్ పాన్ ఇండియా వైడ్, ఇదివరకు ఓన్లీ ఆంధ్రాలో రిలీజ్ అయ్యేది, ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది అంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. అయినా కూడా ఎక్కువ డబ్బులు వస్తున్నా కూడా స్టిల్ నేను ఇక్కడ మన వాళ్ళ దగ్గర 600, 700 పెట్టి టికెట్ తీసుకుందాం అనుకుంటున్నానంటే, ఏమో పాన్ ఇండియా వైడ్ అందరూ రిజెక్ట్ చేస్తే మనకి డబ్బులు రావేమో, కాబట్టి ఫస్ట్ 1 వీక్లోనే మొత్తం డబ్బులు రాబట్టుకోవాలి, టాక్ బయటకు తెలిసేటప్పుడే ఫస్ట్ 2 డేస్లోనే మొత్తం డబ్బులు వచ్చేయాలి అన్న ఇంటెన్షను ఎవరు చేస్తారు? సినిమా మీద నమ్మకం లేని వాళ్ళు చేస్తారు. వాళ్ళ సినిమా మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు చేస్తారు. అదే కనపడుతుంది పుష్ప 2కి. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేటప్పటికి పార్ట్ 1, పార్ట్ 2 కాన్సెప్టే రాంగ్. అసలు పుష్ప 1లో ఏం పీకారు, పుష్ప 2లో ఏం పీకుతారు? దేవరా 1లో ఏం పీకారు, దేవరా 2లో ఏం పీకుతారు? సలార్ 1లో ఏం పీకారు, సలార్ 2లో ఏం పీకుతారు? ఇక్కడ చెప్పాలి అంటే సినిమాని డ్రాగ్ చేసేసి ఒక పార్ట్ ఎక్స్ట్రా క్రియేట్ చేసేసుకుంటే, పార్ట్ 1, పార్ట్ 2 కింద డివైడ్ చేసేసి రిలీజ్ చేసేసి ఒక్కసారిగా 1000 కోట్లు తీసుకునే బదులు పార్ట్ 1, పార్ట్ 2 కింద ఇప్పుడు ఒక 1000 కోట్లు, అప్పుడు ఒక 1000 కోట్లు, 2000 కోట్లు దబ్బొచ్చు అనేది వీళ్ళ ప్లాన్. మూవీ మేకర్స్ అందరూ ఇంటెన్షనల్గా పార్ట్ 1, పార్ట్ 2 చేస్తున్నారు. ఇప్పుడు బాహుబలి చేశారంటే అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం అంత భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్నారు కాబట్టి సేఫర్ సైడ్ వెళ్ళటం కోసం, కమర్షియాలిటీగా ఉండటం కోసం, అండ్ అట్ ది సేమ్ టైం ఆ సినిమాలో కొంచెం లెంత్ కూడా ఉంది కాబట్టి తీసారంటే అర్థం ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు, చాలా సినిమాలు పార్ట్ 1, పార్ట్ 2 తీసుకుంటే వెళ్తున్నారు. ఈ పార్ట్ 1, పార్ట్ 2 గోల ఏంటో నాకు అర్థం కాల. ఈ పార్ట్ 1, పార్ట్ 2 లిటరల్లీ అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్ 1, పార్ట్ 2 చేస్తున్నారు. ఈవెన్ చాలా తమిళ సినిమాలు, చాలా తెలుగు సినిమాలు అలానే, పెద్ద పెద్ద హీరోల సినిమాలు అలానే రిలీజ్ చేస్తున్నారు పార్ట్ 1, పార్ట్ 2 అని. రియల్గా చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఏమి ఉండదు, సెకండ్ హాఫ్లోనే కొంచెం స్టోరీ ఉంటుంది. మళ్ళీ సెకండ్ పార్ట్లో కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఏముండదు, సెకండ్ పార్ట్లోనే కొంచెం స్టోరీ ఉంటుంది. బేసికల్లీ అంటే 2 పార్టుల్లోనే సెకండ్ పార్ట్ తీసుకొచ్చి పెట్టేస్తే ఒక సినిమా తయారైపోద్ది. కానీ వీళ్ళు డ్రాగ్ చేసి దాన్ని ఏదో రకంగా పార్ట్ 1, పార్ట్ 2 కింద చేసేసి మన దగ్గర పెద్ద పెద్ద హీరోల పేర్లు చెప్పుకొని మన దగ్గర డబ్బులు తీసేసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సినిమాను మనం రిజెక్ట్ చేయకపోతే, మనం తెలివిగా ఉండకపోతే, వాళ్ళు తెలివిగానే ఉన్నారు, వాళ్ళు తెలివిగానే మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. ఎమోషన్గా ఫ్యాన్స్ని నా ఆర్మీ, నా బొంగు, బోషానం అని చెప్పి లిటరల్లీ ఫ్యాన్స్ని చీటింగ్ చేస్తూ 300 కోట్లు ఎందుకు పనికిరాని సేమ్ యాక్టింగ్ చేసి ఇప్పుడు 3 ఇయర్స్లో మన శాలరీ ఎంత పెరుగుతుందండి? 3 ఇయర్స్లో ఒక పర్సన్, వర్క్ చేస్తున్న పర్సన్ 3 ఇయర్స్లో ఎంత శాలరీ పెంచుకోగలుగుతారు? లిటరల్లీ మహా అయితే 10%, మహా అయితే 30% మ్యాక్స్. ఇక్కడ డబల్. పుష్ప 1కి ఎంత తీసుకున్నారు, పుష్ప 2కి ఎంత తీసుకున్నారు? 300 crores. ఆ బర్డెన్ పుష్ప 1కి టికెట్ ఎంత ఉంది, పుష్ప 2కి టికెట్ ఎంత ఉంది? 3 అయిపోయింది. ఎందుకు 3 అయింది? వీళ్ళు పెంచారు. ఎందుకంటే వీళ్ళకి ఆ సినిమా మీద నమ్మకం లేదు. పుష్ప 1 ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ అవ్వలేదు. పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ అయినప్పుడు మీకు డబ్బులు వస్తాయి కదా బ్యాక్కి. 300 టికెట్ పెట్టుకోండి. 600 ఏంటండి? 600, 700 టికెట్ ఏంటి? ఫ్యాన్స్ షోకి 1200 ఏంటి? అంటే ఫ్యాన్స్ కాబట్టి ఎక్కువ పే చేయాలా? నా ఆర్మీ కాబట్టి ఎక్కువ పే చేయాలా? ఆర్మీకి ఫైన్ వేసిన అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చా ఇప్పుడు మేము? చెప్పండి. ఆర్మీకి ఫైన్ వేసిన అల్లు అర్జున్ అని చెప్పచ్చా? సిగ్గుండాలి. మనం 300 కోట్లు మన రెమ్యూనరేషన్ పెంచుకోగానే సరిపోదు. పాపం వాళ్ళు ఎలా చూస్తారు, నా ఆర్మీ ఎలా చూస్తుంది,
వాళ్ళ వల్లే కదా నేను హీరో అయ్యాను, వాళ్ళందరూ పిలిస్తేనే హీరో అయ్యాడు ఈయన. అలాంటి ఆయన 300 కోట్లు తీసుకొని వీళ్ళకి ఏమైనా 1200 ఫైన్ వేస్తున్నాడు బెనిఫిట్ షోలకి. అంటే మీరు నా ఆర్మీ సబ్స్క్రిప్షన్ ఫీయా అది? అంతేనా? అలా అనుకోవాలా? ఇంకా కోర్స్ ఫ్యాన్స్కి 1200 కదా పెట్టేద్దాం అని అనుకుంటారా? పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత సినిమా ఏమాత్రం నచ్చకపోయినా, ఏమాత్రం డిసప్పాయింట్ చేసినా 1200 వాళ్ళు ఏముందండి, డబ్బులు ఎక్కడో చోట నుంచి తీసుకొచ్చి పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టేస్తారు. ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? పేరెంట్స్. సంపాదించే వాళ్ళు ఆ పర్సన్ ఎఫెక్ట్ అవుతాడు. నిజంగా సంపాదిస్తుంటే 1200 డైరెక్ట్గా ఒక టికెట్కి పెడతానికి, ఒక 3 గంటల సినిమాకి 1200 పెట్టడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక 30 డేస్ తర్వాత అదే సినిమా మనం ఓటీటీలో చూడొచ్చు. అర్థమైందా? అదే సినిమా ఒక 30 డేస్ అయితే మనం ఓటీటీలో మన మొబైల్లో చూడొచ్చు. ఇప్పుడు పుష్పకి, పుష్ప 2కి ఇలాంటి సినిమాలకి, పుష్ప 2, సలార్ ఇలాంటి సినిమాలకి థియేటర్ ఎక్స్పీరియన్సే కావాలా? మామూలుగా చూడలేమా? ఇంట్లో ఉన్న మంచి టీవీస్, 4K టీవీస్ విత్ డాల్బీ డిజిటల్ స్పీకర్స్ ఉంటున్నాయి కదా, ఆ సెటప్ ఉన్న వాళ్ళు అందరూ చూడగలుగుతారు కదా, సేమ్ ఆల్మోస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్సే వస్తుంది కదా. నేను అనేది ఏంటి అంటే, మనం సినిమాని వైడ్ స్ప్రెడ్ చేసినప్పటికీ కూడా టికెట్ కాస్ట్ని డబల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప తగ్గించట్లేదు. ఇప్పుడు రీజనల్గా రిలీజ్ అయినప్పుడు అంత మనీ రికవర్ చేయడం కష్టం కాబట్టి మీరు పెట్టుకున్నారు, టికెట్ కాస్ట్ పెంచుకున్నారు అంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ హోల్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నా కూడా, హిందీ భాషలో రిలీజ్ అవుతుంది, అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నా కూడా స్టిల్ టికెట్ కాస్ట్ 3 అవుతుంది అంటే అసలు మీనింగే లేదు. అండ్ దాంట్లో మతలబ్ కూడా ఉంది. ఏంటి అంటే, సింపుల్గా మనల్ని బకరాలను చేస్తా హీరో రెమ్యునరేషన్లు అవి ఇవి పెంచేసి 100 కోట్లకు కూడా సరిపడిన హీరోకి 300 కోట్లు ఇచ్చేసి, మనకి 100 రూపాయలకి 150 రూపాయలకి మ్యాక్సిమం 200 రూపాయలకి 250 రూపాయలకి చూడాల్సిన సినిమాని 600-700 చేసి బెనిఫిట్ షో పేరుతో 1200 ఫ్యాన్స్ అనే ఆర్మీ దగ్గర దొబ్బేసి ఆయన బతికేస్తున్నాడు 300 కోట్లతో. ప్రొడ్యూసర్లు బతికేస్తున్నారు. అంత డిలే చేసుకుంటూ వచ్చిన సినిమాకి మొత్తం డబ్బులు ఫైన్ ఎవరి మీద వేస్తున్నారు అంటే, ఎవరైతే ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారో ఆ 1200 వాళ్ళని కట్టమంటున్నారు. బేసిక్గా వీళ్ళు చేసిన సినిమా డిలే, వీళ్ళు చేసిన ప్రొడక్షన్ లాస్కి ఆ ఫైన్ ఎవరి మీద వేస్తున్నారు అంటే జనాల మీద వేస్తున్నారు. గవర్నమెంట్ కూడా దీనికి వంత పాడతా వాళ్ళకి జిఎస్టీ వస్తుందనే ఒకే ఒక రీజన్తో వాళ్ళు అలా చేస్తున్నారు. ఇటు పక్క ఫ్రీ బస్సెస్ ఇచ్చేది, ఇంకో పక్క ఏమైనా జిఎస్టీల కోసం అడుక్కునేది. అట్లా ఉంది. కేవలం జిఎస్టీ వస్తుందని ఇస్తే 1200 అనేది చాలా రాంగ్. మీరు పెట్టండి బెనిఫిట్ షోకి వాటికి 600 పెట్టండి. ఎందుకు అంటే మీరు ముందుగా అందరికన్నా ముందుగా మీరు చూస్తున్నారు కాబట్టి ఆ కాస్ట్ మీకు మీద వేస్తున్నామని చెప్పండి, తప్పే లేదు. బెనిఫిట్ షో 600 అంటే తప్పే లేదు. అదే నార్మల్ టికెట్ కాస్ట్ 600 ఉంది, బెనిఫిట్ షోలకి ఏమన్నా 1200 ఉంది. ఇది ఎలా రైట్? వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం ఉందా? సరే ఇదంతా పక్కన పెట్టండి, అది వాళ్ళ బిజినెస్, వాళ్ళు అలానే చేస్తారని అనుకుందాం. మనమైనా తెలివిగా ఉండాలి కదా. 1200 ఖర్చు పెట్టి చూసే బదులు ఆ డబ్బులు పెట్టుకుంటే, నీకు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నీకు డెలివరీస్ అన్ని ఫ్రీగా వెళ్తే, మ్యూజిక్ వస్తుంది అండ్ అన్ని మూవీస్ అందులో చూడొచ్చు. ఎంత బెనిఫిట్? అదే 3 కలిపి తీసుకున్నారనుకోండి, 300 వేసి, సో ఇయర్ అంతా 3 ఫ్యామిలీస్ చూడొచ్చు, అందరు కలిసి కూర్చొని చూడొచ్చు. ఎంత సేవింగ్, పెట్రోల్ ఖర్చు ఉండదు, ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, సినిమాకి వెళ్ళాలంటే పార్కింగ్ దగ్గర ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. క్లియర్గా హ్యాపీగా కూర్చొని ఇంటిల్లో పాది మంచి సౌండ్ సిస్టమ్, మంచి టీవీ, మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని ఉంటే బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఒక్క సినిమాకే కాదు, అన్ని సినిమాలకి ఎంజాయ్ చేయొచ్చు అండ్ క్రికెట్ మ్యాచ్లు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది సో టికెట్ కాస్ట్ అనేది పెంచుకోవడంలో తప్పు లేదు, నేను దాన్ని తప్పు పట్టట్లా. ఎంత పెంచాలి అనే దగ్గర నేను డివియేట్ అవుతున్నా. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నా కూడా ఇంత పెంచడం అనేది ఖచ్చితంగా రాంగ్. ఎంతవరకు కరెక్ట్? ఒక అదే మూవీని పార్ట్ 1 తీసినప్పుడు ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్ అయినా, పార్ట్ 2కి ఎంత తీసుకుంటున్నారు రెమ్యునరేషన్ అయినా? పార్ట్ 1 ఉన్నప్పుడు టికెట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పార్ట్ 1 ఎన్ని థియేటర్లో ఫస్ట్ టైం రిలీజ్ చేశారు, ఇప్పుడు ఎంత చేశారు? ఏది చూసుకున్నా పెరిగినప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు మనకి కాస్ట్ తగ్గాలి కదా. కాస్ట్ తగ్గకపోగా త్రిబుల్ కూర్చుంది. ఎందుకు? వీళ్ళ రెమ్యునరేషన్ త్రిబుల్ అయిపోతున్నాయి. ఇక్కడ ఆ బటన్ ఎవరి మీద వేస్తున్నారు? ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళ మీద వేస్తున్నారు. ఎవరైతే ఫ్యాను నేను చూడాలి ఫస్ట్ డే అనుకుంటారో వాళ్ళని బకరాలను చేయడం అయితే ఖచ్చితంగా రాంగ్. వాళ్ళకి 1200, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నీకు ఆర్మీ మీద అంత ప్రేమ ఉంటే నువ్వు ఒక 4-5 థియేటర్లు ఫ్రీ టికెట్స్ ఇవ్వు. మరి నువ్వు ఫ్రీ టికెట్స్ ఇవ్వు. పోనీ 1200 పెట్టి చూసేవాడికి ఏదైనా బెనిఫిట్ ఇవ్వు. బెనిఫిట్స్ ఏమి లేవే.
బెనిఫిట్స్ ఏం లేవు, నో బెనిఫిట్స్. 1200 అప్పనంగా తీసుకుంటారు. మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చూడాలి. ఫ్యాన్స్ షోకి 1200 టికెట్లు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి నిజంగా దండం స్వామి. 1200 ఒక మూవీకి. పాపం చాలామంది ఫస్ట్ డే చూడాలని ఉంటారు. పుష్ప 2 ఫస్ట్ డే చూడాలి, అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ బకరాలు చేయటమేనా? వాళ్ళందరూ బకరాలు అయినట్టేగా 1200 పెట్టి చూస్తే. ఎందుకంటే అదే పోనీ నార్మల్ వాళ్ళనైనా వదిలేస్తున్నారా మీరు? నార్మల్ వాళ్ళ దగ్గర కూడా 600 తీసుకుంటున్నారు కదా. ఈ 600, 1200 అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా రాంగ్. ఇది కాకుండా అక్కడ పాప్కార్న్ కాస్ట్ ఉంటుంది, పార్కింగ్ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే ఒక టికెట్, ఒక మూవీ ఒక పర్సన్ వెళ్ళి చూడాలి అంటే పాప్కార్న్ తిని కూల్ డ్రింక్స్ తాగి పుష్ప సినిమా చూశాడంటే 1000 రూపాయల దగ్గరికి వదిలిపోద్ది. ఏది ఫస్ట్ డే కాకుండా నార్మల్ డేస్లో. అదే ఫస్ట్ డే చూస్తే 2000 ఎగిరిపోద్ది. ఇంకా ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే 3000, 4000 ఎగిరిపోతాయి. ఇంత దారుణంగా చీట్ చేయకూడదు. వాళ్ళు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మన మనీని మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, వాడు టికెట్ పెట్టాడు, నువ్వు ఎందుకు వెళ్ళటం? కరెక్టే, ఆ పాయింట్ కూడా కరెక్టే. మనమే జాగ్రత్తగా ఉండాలి, మనమే తెలివిగా ఉండాలి. అదే 1200 మనం పెట్టుకుంటే ప్రైమ్ మెంబర్షిప్ వచ్చేస్తుంది, మనకి ఫ్రీ డెలివరీస్ అవుతాయి, అండ్ అట్ ది సేమ్ టైం మనకి మ్యూజిక్ వస్తుంది, మనకి మన మూవీస్ చక్కగా ఇంట్లోనే కూర్చొని అన్ని మూవీస్, కొత్త మూవీస్ అన్నీ చూడొచ్చు. కొంచెం డిలే అవుతుంది, మహా అయితే ఒక 40 days డిలే అవుతుందేమో, చూడొచ్చు కదా. సో నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే వాళ్ళు దోచుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఫ్యాన్ లేదు, గీన్ లేదు, ఆర్మీ లేదు, ఏం లేదు, ఎవరి దగ్గరైనా దోచుకుంటాం అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ. మా ఫ్యాన్స్ కాబట్టి పాపం వాళ్ళు ఇబ్బంది పడతారే అన్న ఇంటెన్షన్ కానీ కట్టసి కానీ వాళ్ళ మీద లేదు. ఫ్యానా అయితే చూడు మరి 1200 పెట్టి చూడు అన్నట్లుగా ఉంది వాళ్ళ ఇంటెన్షన్. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. మినిమం ఉండాలి, ఎక్కువ కాస్ట్ పెట్టడంలో తప్పులేదు, కాదంటలా. కలెక్షన్ ఎక్కువ రావాలి, మా హీరో కలెక్షన్ పెరగాలి, తప్పులేదు. కలెక్షన్ ఎక్కువ రావాలి, కలెక్షన్ బాగా రావాలంటే సినిమా బాగా తీయాలి, అంతేగాని కాస్ట్లు పెంచేసి కలెక్షన్ బాగా ఎక్కువ వచ్చింది, సినిమా బాగుంది అనేది రాంగ్. కాస్ట్లు పెంచడం కాదు, సినిమా బాగుంటే కాస్ట్ నార్మల్ కాస్ట్కే అంత కలెక్షన్ రాగలగాలి. అప్పుడు ఒప్పుకుంటారు సినిమా బాగుంది అని, సినిమా బాగా కలెక్ట్ చేసింది అని. పదే ఆడియన్స్ని థియేటర్కి రానిచ్చుకోవాలి. అంటే ఒక్కసారి వచ్చినప్పుడే 4 సార్లు వచ్చిన డబ్బులు తీసుకుంటాం, ఆ విధంగా మేము ఎక్కువ కలెక్షన్ తెచ్చుకుంటాం అంటే అది చీటింగ్ కింద వస్తుంది. మనం గెలవడం ఇంపార్టెంటే, మనం ఎలా గెలిచామన్నది కూడా ఇంపార్టెంట్. తొండి చేసి గెలిచేసి కలెక్షన్ ఇంత వచ్చింది, అంత వచ్చింది, 300 కోట్లు తీసుకున్నాం రెమ్యునరేషన్, ఫస్ట్ టైం హైయెస్ట్ రెమ్యునరేషన్ 300 కోట్లు తీసుకున్నాం అంటే 300 కోట్లు నువ్వేంటి, నేను కూడా తీసుకుంటా. జనాల్ని ఇంత పిచ్చోళ్ళని చేసి చీటింగ్ చేసి 300 కోట్లు. ఇప్పుడు డబ్బులు ఎవరు ఎలా అయినా సంపాదించవచ్చు. చీట్ చేసి సంపాదించి నా దగ్గర 100 కోట్లు ఉన్నాయంటే గ్రేట్ కింద లెక్క రారు. నిజాయితీగా 100 రూపాయలు సంపాదించినా అది నిజాయితీ కింద వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 300 కోట్లు ఈయన పెంచుకున్నాడు, అదే బడ్డని మీ మీద పడుతుంది. ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఫస్ట్ డే నాలాంటి వాళ్ళ మీద పడుతుంది. అదే చెప్పేది. ఫ్యాను, ఆర్మీ అని చించేసుకుంటే సరిపోదు, వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళు నిజంగా 1200 పెట్టి చూడగలుగుతారా బెనిఫిట్ షో? అంత వాళ్ళ దగ్గర వసూలు చేయడం కరెక్టా అనేది ఆలోచించాలి. అట్లీస్ట్ తెలుగు ప్రేక్షకుల దగ్గర నిన్ను ఇంతకాలం మోసి ఆదరించి నీ సినిమాలన్నింటి ఫస్ట్ డే వెళ్ళి చూసిన వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి నువ్వు ఆలోచించాలి. నీకు ఎటువంటి కట్టసీ లేదు ఆ విషయంలో, నోరు విప్పి మాట్లాడిందే లేదు. నీ రెమ్యునరేషన్ తగ్గించుకుంటాను, ప్రొడ్యూసర్కి చెప్పొచ్చు కదా, బెనిఫిట్ షోలు 1200 వద్దు, 600 పెట్టండి అని. అన్ని షోలు 600 ఉండాలి, బెనిఫిట్ షోలకి ఏం 600 పెట్టద్దు, నార్మల్ టికెట్ 300 పెట్టండి అని చెప్పి మాట్లాడొచ్చు కదా. మనకి 300 కోట్లు వస్తే చాలు, అవతరోడు ఏమైపోయినా పర్లేదు, నీ ఫ్యాన్ అంటావు, ఆర్మీ అంటావు, అన్నీ అంటావు. అవన్నీ ఎమోషనల్ డైలాగ్స్. ఎందుకు ఆ 1200 ఖర్చు పెట్టించడానికి అనేది నా ఒపీనియన్. అది ఇంత దారుణంగా దోచే వాళ్ళు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనమే సినిమాకి వెళ్లకుండా ఓటీటీలో చూసుకోవాలి. మనమే ఇంట్లో అంతా సెటప్ పెట్టుకొని అన్ని సినిమాలు, ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ అన్ని సినిమాల మీద పడుతుందా అంటే 100% పడుతుంది. నాలాంటి వాళ్ళు అయితే ఆలోచిస్తారు. నేనైతే అన్ని సినిమాలు ఇంకా ఓటీటీలోనే చూస్తాను. బేసిక్గా 1200 పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అన్ని సినిమాలు ఓటీటీలోనే చూస్తాను. ఆ 1200 ఓటీటీకి పెట్టుకుంటాను, ఓటీటీలో చూస్తాను. మంచి టీవీ కొనుక్కొని పెట్టుకుంటాను, మంచి స్పీకర్స్ కొనుక్కొని పెట్టుకుంటాను, అన్నీ ఇక్కడే చూస్తాను. థియేటర్కి వెళ్ళా. ఆల్రెడీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న పీపుల్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతున్నారు. ఇప్పుడు దీని ఎఫెక్ట్, ఇప్పుడు 200 నుంచి 300 పెంచినప్పుడు కొంతమంది వెళ్ళారు, 300 నుంచి 400 పెంచినప్పుడు కొంతమంది వెళ్తారు. ఇప్పుడు డైరెక్ట్గా 1200కి వెళ్ళిపోయాడు కదా. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వెళ్తారు నాకులాగా. ఆ మైండ్ సెట్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే థియేటర్కి వస్తే నిలువు దోపిడీ చేస్తాం కాబట్టి అరవకుండా మీరు ఇంట్లో చూసుకోండి అని చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకోలేక థియేటర్కి వెళ్ళామా? ఓ పక్క పాప్కార్న్ దోపిడీ, ఇంకో పక్క పార్కింగ్ దోపిడీ, ఇంకో పక్క ఏమన్నా
వీళ్ళ దోపిడీ. ఇప్పుడు పాప్కార్న్ వాళ్ళే అంత చూసుకుంటుంటే మనం దోచుకోకూడదని వీళ్ళు కూడా బయలుదేరారు. వీళ్ళు పాప్కార్న్ రేట్లు తగ్గించడానికి వీళ్ళకి ధైర్యాలు లేవు. వీళ్ళు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసుకున్నా కూడా ఇంతే కాస్ట్ ఉంటుంది. ఇంకా కాస్ట్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఇంకా ఎక్కడైనా ఏంటంటే ఇప్పుడు 10 మందే మా ప్రోడక్ట్ కొంటారంటే ఒక కాస్ట్ ఉంటుంది. డిమాండ్ బాగా పెరిగినప్పుడు నీకు ఆబ్వియస్లీ నీకు ఎక్కువ సబ్స్క్రిప్షన్లు వస్తున్నప్పుడు కాస్ట్ తగ్గాలి. ఎక్కువ మంది చూస్తున్నప్పుడు నీకు కాస్ట్ తగ్గినా నీకేం లాస్ ఉండదు. కానీ ఆ లాస్ గీసు అవన్నీ కాకుండా లాస్ వస్తుందని చూపించుకుంటూ వీళ్ళ రెమ్యునరేషన్ని అండ్ డైరెక్టర్ హీరో రెమ్యునరేషన్ని 500-600 కోట్లు తీసుకెళ్ళిపోయి ఆ భారం అంతా ఇక్కడ టికెట్ మీద వేసేసి ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నారు, హీరో డైరెక్టర్ సేఫ్ అవుతున్నారు. పోయేది ఎవరు ఇక్కడ? పోయేది నార్మల్ జనాలు, ఆ సినిమాలో పనిచేసే చిన్న చిన్న టెక్నీషియన్లు. వీళ్ళు పోతారు. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు పోతారు. వాళ్ళకేమి ఇచ్చేది లేదు, వాళ్ళ రెమ్యునరేషన్లు పెంచేది లేదు. ఓన్లీ హీరో వీళ్ళ రెమ్యునరేషన్లు పెంచుతారు. మనలాంటి వాళ్ళు ఫస్ట్ డే సినిమా చూడాలనుకున్నారు, మనలాంటి వాళ్ళకి ఏమన్నా 1200 ఛార్జ్ చేస్తున్నారు. ఇలాగుంది. కాబట్టి మనమే, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. పార్ట్ 1 పార్ట్ 2 అంటారు, 1000 కోట్లు దొప్పుతున్నారు. మొత్తం సినిమా కలిపి ఒక పార్ట్ 1లోనే తీయచ్చు, కానీ తీరు ఇల్లు. అది మనం అర్థం చేసుకోకుండా వెర్రిబాగుల వల్ల మన సినిమాలు చూసి వాళ్ళకి డబ్బులు సమర్పించుకోవడం తప్ప ఏమీ లేదు ఇక్కడ.